తామర ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందని మీకు తెలుసా? నేను ఇంట్లోనే సింపుల్‌గా తామర ఒత్తులు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. బయట అసలు తామర ఒత్తులు కొనకూడదు. ఈ తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లో జరిగే అద్భుతాలేమిటో గూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన హిందూ ధర్మంలో తామర పువ్వుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తామర. అయితే తామర పువ్వులే కాదు, ఆ పువ్వుల కాడల నుంచి తీసిన నూలుతో చేసే ఒత్తులు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ముఖ్యంగా దీనికి కావాల్సినవి తెల్ల తామర పువ్వులు లేదా కలువ పువ్వులు అంటారు కదండీ! సో, లైట్ పింక్ కలర్ ఏవైనా తీసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తామర కాడలను విరిస్తే చివరలో మనకి నూలు పోగు వస్తుంది. మనకి చాలా సింపుల్‌గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీరైతే బయట అస్సలు గూడా కొనడానికి సపోర్ట్ చేయను నేనైతే. చాలామంది మార్కెట్‌లో దొరికే తామర ఒత్తులను కొంటూ ఉంటారు. కానీ అందులో నిజమైన తామర నూలు ఉండటం చాలా అరుదు. సాధారణంగా కాటన్ ఒత్తులు రంగులు వేసి లేదా కెమికల్స్ కలిపి అమ్ముతుంటారు. పూజకు వాడే ఒత్తులు అత్యంత శుచిగా ఉండాలి. బయట అవి ఎలా తయారు చేస్తారో తెలీదు. మన చేతులతో మనం తయారు చేసి దీపం వెలిగిస్తే ఆ శ్రమలో ఉన్న భక్తి లక్ష్మీదేవికి త్వరగా ప్రసన్నం చేసుకుంటుంది. అందుకే కొనుక్కొచ్చిన వాటికంటే స్వయంగా చేసుకున్న ఒత్తులకే శక్తి ఎక్కువ. ఇందులో నేనొక టిప్ చెప్తానండి. మీరు తామర పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్‌గా నెక్స్ట్ డేనే ఈ తామర ఒత్తులు తయారు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండిపోతే గనక నూలు రావడానికి చాలా ఇబ్బందవుతుంది. ఇవి తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావలసినవి తామర కాడలు, కొద్దిగా పాలు లేదా విభూది. మొదటగా తామర కాడలను తీసుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా విరిస్తే మధ్యలో సన్నని దారాలు కనిపిస్తాయి. ఆ నూలు నెమ్మదిగా వేళ్లతో లాగి ఒక చోట సేకరించాలి. ఈ నూలు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చేతులకి కొంచెం పాలు లేదా విభూది రాసుకొని ఒత్తిలా చుట్టుకోవాలి. ఇలా సేకరించిన నూలును కలిపి ఒక లావుపాటి ఒత్తిలా చేసుకోవాలి. ఒత్తులు చేసేటప్పుడు మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని జపిస్తూ చేస్తే ఆ ఒత్తులకు మరింత ప్రాణం వస్తుంది. మీకు చూపిస్తున్నాను కదండీ! చాలా లైట్‌గా వస్తుంది నూలు పోగు దారం. ఇది మీకు కనిపించకపోవచ్చు. కానీ ఇంతకుముందు క్లియర్‌గా చూపిచ్చాను కదా! సో, ఆ విధంగా ఉంటుందండి. మీకు వీలైనంత వరకు తామర కాడలను చాలా రకాలుగా కట్ చేయడం మంచిది. అప్పుడు ఇంకా అందులోంచి వస్తుంది. ఫస్ట్ మిడిల్‌లో కట్ చేయంగానే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తుంది. అది బాగా స్లోగా మాక్సిమం లాగుతూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా లాగుతూ ఉన్నంత వరకు ఎంతవరకు వస్తే అంతవరకు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కాడల్ని అడ్డంగా గూడా కట్ చేయడం వల్ల లోపల కొంచెం నూలు వస్తుంది. వీటన్నిటిని గూడా ఒక దగ్గరికి సేకరించుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు మధ్య మధ్యలో చేతికి అతుక్కున్నట్టు కనిపిస్తుందండి ఖచ్చితంగా. అప్పుడు మీరు పాలు గానీ, విభూది గానీ చేతికి రాసుకొని ఈ నూలు పోగుని సేకరించండి. చాలా ఈజీగా వస్తుంది. తర్వాత నేను ఇంట్లో ఉన్న ఒత్తులుంటాయి కదా! వీటిలికి ఆ నూలు పోగు అటాచ్ చేశానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి తామర ఒత్తులైతే తయారవుతుందండి. మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే బయట తామర ఒత్తులు ఏ విధంగా కనిపిస్తాయంటే 4, 5, 6 రకాల తామర పువ్వు షేప్‌లో కనిపిస్తాయి. కానీ అది కన్నా కూడా ఇదే రియల్ అయిన తామర ఒత్తులండి. ఈ విధంగా ఒత్తులు సిద్ధమవుతాయి కదండీ! తామర ఒత్తులతో దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం ఉత్తమం. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లేదంటే పౌర్ణమి రోజున ఈ దీపం వెలిగిస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ దీపం వెలిగించిన ఇంట్లో ప్రతికూల శక్తి పోయి మహాలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ తామర ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అనగా అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. సో, ఈ విధంగా నేనైతే అన్నీ గూడా ఒత్తులన్నీ గూడా రెడీ చేసి పెట్టుకొని ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటానండి. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది కదా! ఇలా తయారు చేసుకున్న ఒత్తులు మన ఇంట్లో ఉన్న ఒత్తులు 2 కూడా కలిసిపోయే అవకాశం ఉంది కదండీ! అనే డౌట్ వస్తుంది కదా! సో, అలాంటి వారి కోసం నేను ఇంట్లో గూడా కొంచెం కుంకుమతో తయారు చేసుకున్నానండి. అంటే కొంచెం కుంకుమలో కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకొని ఈ ఒత్తులను అందులో తడిపి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఇంకొక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నాను. నాకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఈ విధంగా దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటానండి. చూసారు కదండీ తామర ఒత్తుల విశిష్టత. ఇక నుంచి వీలైనంత వరకు మీ ఇంట్లోనే ఒత్తులు తయారు చేసుకోండి. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారు వరుసగా 9 శుక్రవారాలు తామర ఒత్తులతో మహాలక్ష్మి ముందు దీపం వెలిగించి చూడండి. మార్పు మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.